ఆకర్షణీయమైన ప్యాకెట్లు, రంగురంగుల కవర్లు, కానీ లోపల మాత్రం పనికిరాని విత్తనాలు. గుజరాత్ నుంచి ఆదిలాబాద్కు ఫేక్ సీడ్స్ రవాణా గుట్టుగా సాగుతోంది. ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడే ప్యాకింగ్ చేస్తున్నారు. ఖాళీ కవర్లు, కలర్లు, మిషన్లు పెట్టి మరీ లోకల్గా తయారు చేస్తున్నారు. వాటిని బహిరంగ మార్కెట్లోకి వదిలి సొమ్ము చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ కాటన్ సీడ్స్ సరఫరా చేసే ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పేరైన ఏవైతే విత్తనాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈ విధమైన కలర్లు తీసుకొచ్చి ఇక్కడే ప్యాక్ చేసి మరి రైతులకు అంటగడుతున్నారు. 1-2 కాదు, దాదాపు 792 ప్యాకెట్ల కాటన్ సీడ్స్ ఏవైతే నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ప్యాకింగ్కు ఉపయోగించే కలర్స్, అదేవిధంగా మిషన్లు సైతం ఇక్కడ దానికి సంబంధించిన ఎంటీ ప్యాకెట్లను సైతం పట్టుకోవడం జరిగింది. ఈ ప్యాకింగ్ మిషన్ చూడొచ్చు, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో ప్యాకింగ్ సంబంధించిన మిషన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ప్యాకింగ్ తర్వాత ఏదైతే సంచులు స్టిచ్చింగ్ చేయడం కోసం దానికి సపరేటు మిషన్ సైతం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఇక్కడ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఈ కలర్లు పూసి రైతులకు అంటగడుతున్నారు. మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా ఈ కలర్స్ తీసుకొచ్చి ఏదైతే ఎక్స్పైర్ అయిన విత్తనాలు ఉంటాయో, పనికిరాని విత్తనాలు ఉంటాయో వాటిని ఈ కలర్స్ పూసి రైతులకు ప్యాకింగ్ చేసి అంటగడుతున్నారు. 450 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున ఈ విధంగా అమ్ముతున్నారు. ఇట్లా ఈ విధమైన ప్యాకెట్లు, అదేవిధంగా పురుగుల మందులు కావచ్చు, ఏదైతే మందులు, అదేవిధంగా విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు, కాటన్ సీడ్స్కు సంబంధించిన విత్తనాలే కాదు, ప్యాకింగ్ ఏవైతే ఉన్నాయో లేబుళ్ళు, అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదైతే ప్యాకింగ్కి ఉపయోగించే అన్ని ఇవి లూజ్గా తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతున్నారు. ఇది నిషిద్ధం కాబట్టి బీటీ కాటన్, అదేవిధంగా దీన్ని నిషేధిత పత్తి విత్తనాలు కాబట్టి వీటిని అమ్మడానికి లేదు. అందుకే దాన్ని పోలీసులు నిఘాలో ఇది బయటపడడంతో పోలీసులు గుర్తించి వీటిని సీజ్ చేయడం జరిగింది. వివిధ రకాల ఈ కరపత్రాలు సైతం వాటికి సంబంధించి ఏదైతే బాటిల్స్ పైన అంటించే వీటిని సైతం సీజ్ చేశారు. పైకి పాగానే కనబడుతున్నా లోపల పనికిరాని అని పెట్టి రైతులకు అంటగట్టడం, రైతులు మోసపోయారు. దాదాపు 1000 ప్యాకెట్లు కేవలం ఆదిలాబాద్ జిల్లాకు గుజరాత్ నుంచి వచ్చినట్టుగానైతే పోలీసులు గుర్తించారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఈ కవర్లు ఏదైతే ప్యాకింగ్ చేసి ఇక్కడే రైతులకు అంటగడుతున్నారు. ఏదైతే ఇచ్చోడలో ఒక 2 వ్యాపారులు తీసుకెళ్లి అక్కడ సైతం వీటిని విక్రయించినట్టు గుర్తించారు. దాదాపు 200 ప్యాకెట్లకు వరకు రైతులకు ఇప్పటికే చేరినట్టుగానైతే పోలీసుల విచారణలో తేలింది. ప్రధాన నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఇంకా గుజరాత్కి సంబంధించిన ఏదైతే ఇదంతా నడిపిస్తున్నాడో ఆ రాకెట్కి సంబంధించిన వారిని సైతం పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయగా మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 5 ప్యాకెట్లు పట్టుకున్న తర్వాత ఈ ముఠా గుట్టు రట్టయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మనకు అందుబాటులో. సార్ చెప్పండి, ఎలా గుర్తించారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఇది గుజరాత్ నుంచి వస్తున్నాయి. దీనిలో ఒక అక్యూజ్డ్ పైన మన నిఘా ఉండేది. ఎందుకంటే అతను లాస్ట్ ఇయర్ కూడా జైలు పోయారు. అతను ట్రేస్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతని దగ్గర కొన్ని ప్యాకెట్స్ దొరికినాయి. మళ్ళీ అతను కన్ఫెషన్ పరంగా మనం హైదరాబాద్ అతని ఫ్యాక్టరీలో రేట్ చేసాము. అక్కడ కొన్ని లూజ్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్, ఇట్లయినా మీరు ఖాళీ ప్యాకెట్స్ ఉంచారు, ఇట్లయినా ఖాళీ ప్యాకెట్స్ దొరికినాయి. దాని తర్వాత ఇతను ట్రాన్స్పోర్ట్ నుంచి ఇది రమ్మని చెప్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా లోకల్ ట్రాన్స్పోర్ట్ దగ్గర పోయి అక్కడ కూడా కొంచెం మెటీరియల్ తను ఉండేది. దాదాపు 792 ప్యాకెట్స్ ఫేక్ సీడ్స్, కాటన్ సీడ్స్ దొరికినాయి. మిగిలిన లూజ్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్ అన్ని కల్పిస్తే దాదాపు 7 to 8 lakhs మెటీరియల్, అది ఎక్స్పైర్డ్ సీడ్స్ మనకి లూజ్ సీడ్స్ దొరికినాయి.